ఈరోజే అక్షయ తృతీయ, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఈ కథ వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. జన్మల పాపాలు, కష్టాలు, ఈతి బాధలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విన్నంతనే సకల పాపాలు పోయే స్కాంద పురాణంలోని ఈ పవిత్ర కథను ఇక మనం విందాం. అగస్త్యుడికి స్కందుడు ఈ విధంగా వ్యాసుడి యొక్క కథను వివరిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు వ్యాసుడు సౌనకాది మునులుండే నైమికారణ్యానికి వెళ్తాడు. వేదాలను విభజించిన వాడని, పురాణాలను రక్షించిన వాడని వ్యాసునికి ఉన్న గౌరవంతో మునులు ఆయనకు మర్యాదలు చేస్తారు. అప్పుడు ఆ మునుల మధ్య ముక్తినిచ్చేవాడు విశ్వేశ్వరుడా లేక విష్ణుమూర్తియా అని చర్చ జరుగుతూ ఉంటుంది. చివరకు ఆ మునులందరూ కూడా విశ్వేశ్వరుడు ఒక్కడే ముక్తిదాత, మరి ఒకడు లేరు అని అంటూ ఉంటారు. అప్పుడు వ్యాసుడు లేచి చెయ్యి పైకి ఎత్తి, ఇదిగో నేను చెబుతూ ఉన్నాను వినండి. వేదాలలో, పురాణాలలో, మహాభారతంలో వర్ణింపబడిన వాడొక్కడే, ఆయనే విష్ణుమూర్తి. ఇతడే అంటే అతడే సృష్టి స్థితి లయలకు కారణభూతుడైన ఆది పురుషుడు కాబట్టి అతడే మోక్ష ప్రదాత, శివుడు కాదు అని చెప్తాడు. అది విన్న మునులందరూ కూడా ఆశ్చర్యపోయి, మహానుభావ, నువ్వు సర్వజ్ఞుడవు, నీకంటే బాగా తెలిసిన వారెవ్వరున్నారు? అయితే నువ్వు ఇప్పుడంటున్న మాటలు కాశీలో విశ్వేశ్వర సన్నిధిలో చెబితే మాకు ఆనందం కలుగుతుంది అని అంటారు. వ్యాసుడు అంగీకరించి తన 10,000 మంది శిష్యులతో మునులతో కాశీకి వెళ్తాడు. అక్కడ స్నానం చేసి బిందు మాధవుని భక్తితో సేవించి స్తోత్రాన్ని చేస్తాడు. ఆ తర్వాత నృత్య గీత వాయిద్యాలతో మాధవుడిని సేవిస్తాడు. ఆ పిమ్మట మాధవుడొక్కడే మోక్షదాత అని చేతిని పైకి ఎత్తుతాడు. అప్పుడు అతని చెయ్యి ఎత్తినట్లే స్తంభించిపోతుంది, మాటలు కూడా స్తంభించిపోతాయి. అప్పుడు మాధవుడు వచ్చి, ఓయి వేప, ఎంత తప్పు చేసినావు? ఈ విశ్వంలో ఈశ్వరుడు అతడొక్కడే, వేరొకరు లేరు. ఆయన దయవల్లే నేను చక్రినయ్యాను, లక్ష్మీ స్తుతుడైనయ్యాను. త్రైలోక్యాన్ని రక్షించే సామర్థ్యం అతని వల్లే నాకు కలిగినది. నువ్వు శుభాన్ని కోరాలంటే శంకర్ను స్తుతించు అని అంటాడు. అప్పుడు వ్యాసుడు తన కంఠాన్ని తాకుమని సన్నజేస్తాడు. విష్ణువు అలా చేయగా నంది వల్ల స్తంభించిన వాక్కు అంగములు తిరిగి స్వాధీనంలోనికి వస్తాయి. అప్పుడు వ్యాసుడు శ్రీ మహాదేవుని అనేక విధాలుగా స్తుతిస్తాడు. ఆ తర్వాత వ్యాసుడు నిత్యం స్నానం చేసి ముక్తి మండపంలో కూర్చుని శిష్యులకు విశ్వేశ్వరుని దివ్య మహిమలను, వేద పాఠాల గురించి చెప్తూ గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు విశ్వనాథుడు అన్నపూర్ణతో వ్యాసుడికి భిక్ష దొరకకుండా చెయ్యు అని చెప్తూ ఉంటాడు. ఆమె కాశీ అందలి సర్వ గృహిణుల హృదయంలో ఆవేశించి వ్యాసుణ్ణి శిష్యులకు భిక్షకు వచ్చినప్పుడు ఏదో ఒక వంక చెప్పి భిక్ష పెట్టకుండా చేస్తుంది. ఆనాడు శిష్యులతో వ్యాసుడు ఉపవాసం చేస్తాడు. మరునాడు యథాప్రకారంగా భిక్షకు బయలుదేరుతారు. వ్యాసుడికి కానీ శిష్యులకు కానీ ఏ ఇంటి దగ్గర భిక్ష దొరకలేదు. వ్యాసుడు శిష్యులతో, మనకు నిన్న ఈనాడు భిక్ష దొరక్కపోవడానికి హేతువు ఏమై ఉంటుంది? మిగిలిన వారికి లభిస్తుంది కదా, మనకు మాత్రమే ఎందుకు లభించుటలేదు? ఎవరైనా అడ్డుపడ్డారా విచారించి రండి అని పంపగా వారు వెళ్ళి వచ్చి, గురుదేవా, అందరూ క్షేమంగానే ఉన్నారు, ఎవరికీ దారిద్ర్యం లేదు, ఎవ్వరూ అడ్డుపడలేదు, అందరూ శ్రీ విశ్వేశ్వర ఆరాధకులే, మనకు భిక్ష లభించకపోవడానికి కారణమేమిటో తెలియటం లేదు అని విన్నవిస్తారు. వ్యాసుడు కాశీ సర్వ విద్యలకు నిలయం, లక్ష్మీ నివాసం, ముక్తి క్షేత్రం. అందువల్ల ఇక్కడ ఉండేవారు గర్వించి మనకు భిక్ష పెట్టేవారు కారు అని క్రోధంతో కాశీలో నివసించే వారికి 3 తరాల వరకు విద్య, సంపద, ముక్తి లేకుండుగాక అని శపిస్తాడు. శాపమిచ్చిన తర్వాత కూడా మళ్ళీ భిక్షకై వీధి వీధి తిరుగుతారు, కానీ భిక్ష లభించదు. కోపంతో చేతిలో భిక్ష పాత్రను నేల మీద పగలగొట్టి ఆశ్రమానికి పోతూ ఉండగా ఒక ఇల్లాలు వ్యాసుని పిలిచి, మునీంద్ర, నా భర్త వృద్ధుడు, ప్రతిదినం అతిథులకు పెట్టకుండా ఏమీ తినడు.
ఈరోజు అతిథులు ఎవ్వరూ రాలేదు, ఆయన భుజించకుండా కూర్చున్నాడు, మీరు అతిథులుగా దయచేయండి అని పిలుస్తుంది. వ్యాసుడు ఆమెను చూసి ఆశ్చర్యపడి, అమ్మా, నిన్న ఈరోజు కాశీలో మా ముఖం చూసిన వారు లేరు. నువ్వు భోజనానికి పిలిచావు, సంతోషము. నేను ఒక్కడినే కాదు, నాకు 10,000 మంది శిష్యులు ఉన్నారు, వారు కూడా నాలాగే ఆకలిని తట్టుకోలేక ఉన్నారు అని అంటాడు. ఆ ముత్తైదువు, అలా అయితే మీరందరూ భోజనానికి రండి, ఆలస్యం చేయకూడదు అనగా వారందరూ కూడా సంతోషపడి వస్తారు. పాద ప్రక్షాళన చేసుకొని అందరూ కూర్చుంటారు. వడ్డించిన పదార్థాలను చూడకుండానే వ్యాసుడు శిష్యులు భుజిస్తారు. కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి ఆ ఇల్లాలిని దీవించి బయలుదేరడానికి సిద్ధపడతారు. అప్పుడు ఆ ఇల్లాలు వ్యాసునితో, తీర్థవ్యాసులకు ముఖ్య ధర్మం ఏది అని మా భర్త అడుగుతూ ఉన్నాడు అని ప్రశ్నిస్తుంది. దానికి వ్యాసుడు, తల్లి, అల్పజ్ఞుడిని, నేనేమి చెప్పగలను, అన్నీ నీకు తెలుసు, అడుగుతున్నావు గనుక చెప్తూ ఉన్నాను. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం, తిన్నవారు అన్నదాతకు సంతోషం కలిగించటం కన్నా ఉత్తమ ధర్మం లేదు అని అంటాడు. ఆమె, అదే ధర్మమైతే యథాశక్తిగా చేస్తూ ఉన్నాను, నీవు సామాన్య ధర్మాలను చెప్పు అని అడుగుతుంది. అప్పుడు వ్యాసుడు ఎవరినీ నొప్పించకుండా మాట్లాడడం, తానున్న స్థానం వృద్ధినంత గోరుట అనేవి ప్రతి మానవుడికి సామాన్య ధర్మాలు అని చెప్తాడు. అది విన్న వృద్ధ గృహస్థుడు, మునీంద్ర, ఈ ధర్మాల్లో నీ దగ్గర ఉన్నవెన్ని అని ప్రశ్నించగా వ్యాసుడు నిశ్చేష్టుడై చూస్తాడు. మళ్ళీ ఆయన ఇలా అన్నాడు, ఈ ధర్మాల గురించి చెప్పడానికి నీవే అర్హుడివి. నీకన్నా మృదువైన మాట తీరు, ఆలోచించి పనిచేయగల స్వభావం ఉన్న, ఇంటికి మేలు కోరే తత్వం, ఇతరుల ఔన్నత్యాన్ని సహించే శాంత స్వభావములు మరెవ్వరికీ ఉండవు. మహానుభావుడివి గనుక నువ్వు చెప్పగలవు, చెప్పమని అర్చించగలవు కూడా అని వ్యంగ్యంగా మాట్లాడతాడు. అంతటితో ఆగక, నీకు నీ అభ్యాగం వల్ల భిక్ష దొరక్కలేదు, దానికి పురవాసన దోషం ఏమున్నది? ఎందుకు వారిని అనవసరంగా శపించావు? ఇది నా రాజధాని, దీనిపై నీ వంటి వారి శాపాలు పనిచేయవు. నీ వంటి క్రోధుడు మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నివసించడానికి అర్హుడు కాడు. వెంటనే ముక్తి క్షేత్రమైన కాశీని వదిలి వెళ్ళు. ఈ కాశీపై ఎవరైనా దుర్మార్గాన్ని చూపించినచో వాడు రుద్ర పిశాచమవుతాడు అని కఠినంగా మాట్లాడుతాడు. అది విన్న వ్యాసుడు గడగడ వణుకుతూ వారి పాదాలపై పడి జగన్మాతతో, తల్లి, నేను అనాథుడిని, అవివేకుణ్ణి, నిన్నే శరణు పొందాను, రక్షించు. నీ కుమారుని వంటి వాడిని, విశ్వనాథుని శాపము నుండి నన్ను కాపాడు. కాశీని విడిచి నేను బ్రతకలేను. ప్రతి అష్టమి నాడు, ప్రతి మాస శివరాత్రి నాడు నాకు కాశీ ప్రవేశానికి అనుమతి ఇవ్వు అని దీనంగా ప్రార్థిస్తాడు. ఆ జగన్మాత కరుణామూర్తి అయి తన భర్త వైపు చూస్తుంది. తరువాత వ్యాసునితో, నీ కోరిక తీరుతుంది అని పలుకుతుంది. ఆ తరువాత ఆ దంపతులు అంతర్ధానమైపోతారు. వ్యాసుడు వెంటనే కాశీని విడిచి గంగకు తూర్పు తీరంలో నివసిస్తూ నిత్యం కాశీనగరం వైపు చూస్తూ నిట్టూర్చుకుంటూ తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఉంటాడు. అప్పుడు అతను నివసించిన ప్రాంతమే వ్యాసకాశీ యాత్రలకు వెళ్ళిన వారు వ్యాసేశ్వరుని దర్శించుకొని వెంటనే తిరిగి వచ్చేస్తారు. వ్యాసకాశీలో నివసించరు. అగస్త్యునకు స్కందుడు ఈ కథ చెప్పి, మునీశ్వర, కాశీ శుభం కోరేవారికి ఎల్లప్పుడూ కూడా శుభమే కలగాలి అని చెప్తాడు. ఈరోజు ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, ఐశ్వర్య సిద్ధి, సకల శుభాలు కలుగుతాయి. ఈ అక్షయ తృతీయ రోజు సర్వేశ్వరుడికి సంబంధించిన ఈ కాశీ కథను విన్నా, చదివినా, ఎవరికైనా చెప్పినా సరే ఆ విశ్వేశ్వరుడే అంటే ఈశ్వరుడే ఐశ్వర్యానికి కారకుడు కాబట్టి ఆ లక్ష్మీదేవిని మీ ఇంటికి ఈ అక్షయ తృతీయ రోజు పంపిస్తాడని పండితులు అంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అక్షయ తృతీయ అనేది లక్ష్మీ కుబేరులకు సంబంధించింది. కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ఐశ్వర్యవంతుడు అవుతాడు. మరి అలాంటి కుబేరుని గురించి ఒక కథను తెలుసుకుందాము. కుబేరుడు తొలి జన్మలో యజ్ఞదత్తుడైన బ్రాహ్మణుని కుమారుడు.
పేరు గుణనిధి. ఎలాంటి గుణాలకు నిధి అనుకున్నారు? దొంగతనము, వ్యభిచారము, క్రూరత్వము, దుర్మార్గము ఇవే అతని గుణాలు. అలా ఉంటే ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు? ఇంటి నుండి పొమ్మన్నాడు. కుబేరుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. కానీ తినేందుకు తిండి కూడా లేకపోయింది. దాంతో ఎవరో శివుణ్ణి పూజించి ప్రసాదం పెట్టుకొని ఉంటే దానిని దొంగిలించాడు. అది చూసిన రాజభటులు కుబేరుణ్ణి వెంటపడ్డారు. కానీ ఇంతలో చీకటి అయిపోవటంతో వారికి చిక్కలేదు. చివరికి కుబేరుడు చనిపోయాడు. చనిపోయిన కుబేరుని తీసుకువెళ్ళడానికి యమదూతలు, విష్ణుదూతలు వచ్చారు. శివుని ప్రసాదం తిన్నందువల్ల విష్ణుదూతలే తమ వెంట కుబేరుణ్ణి తీసుకువెళ్ళిపోయారు. కుబేరునికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. వారి తేజాన్ని చూడలేక చూసే శక్తిని అడిగాడు కుబేరుడు. చూడగలిగే శక్తి కన్నులకు వచ్చాక పార్వతిని చూస్తూ ఉండిపోయాడు. అక్కడితో ఆగలేదు. పార్వతి అందచందాల్ని వర్ణించాడు. పార్వతి అందచందాల్ని భర్త ముందే వర్ణించటంతో పార్వతికి కోపం వచ్చింది. దాంతో చూస్తున్న కుబేరుని కుడి కన్ను పగిలిపోయింది. వీడెవడంటూ పార్వతి కోపగించుకుంటే మన బిడ్డ వంటివాడు అన్నాడు శివుడు. కుబేరునిపై దయ చూపమన్నాడు. పార్వతి భర్త మాట కాదనలేక కరుణించింది. కన్ను చెడిన దృష్టి చెడకుండా వరమిచ్చింది. ఇదంతా శివపురాణంలోని కథ. ఇక అక్షయ తృతీయ రోజు శ్రీకృష్ణుడికి సంబంధించిన ఈ కథను వింటే మీ ఇల్లు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో నిండిపోతుంది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ఒక శ్రీమంతుడి గృహంలో శ్రీమద్ భాగవత పారాయణం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక దొంగ ధనవంతుని ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఓ మూలన దాక్కున్నాడు. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వివరణ ఘట్టం జరుగుతోంది. తల్లి యశోద శ్రీకృష్ణుడికి ఏమేమి నగలు వేసి పంపించిందో కన్నులకు కట్టినట్లుగా చెప్తున్నాడు బ్రాహ్మణుడు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే అతని నగలు దొంగలిద్దాము అని అనుకున్నాడు. దానికోసం బ్రాహ్మణుడి వెంట పడ్డాడు. బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు. దొంగ, మీ దగ్గర ఉన్న డబ్బుకు నేను ఆశపడటం లేదు. మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఆలోచించి, బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజు 2 పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి పిల్లన గురోవిని వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు. తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయల్లో పిల్లన గురోవిని వాయిస్తూ ఉండేవాడే నేను చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవడానికి చెప్తాడు. ఆ దొంగ బ్రాహ్మణుడు ఈ మాటలు నమ్మి యమునా నది తీరం వద్ద చెట్టు ఎక్కి కూర్చొని ఆ 2 పిల్లల రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఇంతలో పిల్లన గోవిని వాయిస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం వచ్చే వైపు చూశాడు. 2 పిల్లలు వస్తూ ఉంటారు. ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ. బాలకృష్ణుని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళమ్మట నీళ్లు కారగా ఏ తల్లి కన్న బిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు కలిగింది. అతను వెళ్ళి బాలకృష్ణుడి చెయ్యి పట్టుకున్నాడు. కృష్ణుడి స్పర్శ తగలగానే దొంగ చేసిన పాపములన్నీ కూడా కరిగిపోయాయి. ఎంత అదృష్టమో కదా. దొంగ బాలకృష్ణుణ్ణి ఆ దొంగ అమాయకంగా ఎవరు నువ్వు అని అడిగాడు. దానికి కృష్ణుడు, నిన్ను చూస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది, నన్ను వదిలి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు దొంగ, దురాలోచనలతో నిండి ఉన్న నా మనసు వల్ల నేను నీకు అలా కనిపిస్తూ ఉన్నాను, నన్ను వదిలి వెళ్ళిపో అని మాత్రం అనకు అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బాలకృష్ణుడు దొంగకు అతను వచ్చిన పనిని గుర్తు చేసి తను వేసుకున్న నగలన్నీ ఇచ్చాడు. అప్పుడు దొంగ, ఇలా మీ నగలన్నీ నాకు ఇచ్చేస్తే మీ అమ్మ మిమ్మల్ని కొట్టదా అని అడిగాడు. దానికి కృష్ణుడు ఏమీ కోప్పడదు, ఎందుకంటే నా దగ్గర చాలా నగలు ఉన్నాయి. నేను నీకంటే పెద్ద దొంగను, కానీ నీకు నాకు చిన్న తేడా ఉంది. నేను ఎంత దొంగతనం చేసినా ఎవ్వరూ పట్టించుకోరు. నన్ను ప్రేమగా చిత్తచోర అని పిలుస్తారు. నీకు తెలియని విషయం ఇంకొకటి ఏమిటంటే నీ దగ్గర కూడా ఎంతో విలువైన వస్తువు ఒకటి ఉంది. ఇప్పుడు దానిని నేను దొంగిలించి తీసుకువెళ్తున్నాను అని చెప్పి 2 అంటే బలరాముడు, శ్రీకృష్ణుడు అక్కడి నుంచి మాయమైపోయారు.
తర్వాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది. అది తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పాడు. ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుణ్ణి చూసిన చోటు తనకు చూపించమని దొంగను అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటుకి వెళ్ళగా దొంగకు కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో, ఓ కృష్ణ, నీవు ఒక దొంగను అనుగ్రహించావు గనుక నాకు కూడా దర్శనం ఇవ్వవా అని అడిగాడు. అప్పుడు అపారమైన కరుణగల కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు, నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు, కానీ దొంగ నువ్వు చెప్పిన కథను మాటలను మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకము, స్మరణ, శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను. పురాణాలను చదవటమే కాకుండా దానిలో ఉన్న అంతరార్థం అనుభవించటం నేర్చుకోవాలి. అక్షయ తృతీయ రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథలను వింటారో వారికి లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది. స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, సకల సంపదలను మీకు ప్రసాదిస్తుంది. అక్షయ తృతీయ నాడు మనం చిన్న పుణ్యకార్యం చేసిన సర్వలోక ప్రాప్తి కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే కర్ణుడు కూడా ఈ అక్షయ తృతీయ నాడు ఒక పుణ్యకార్యం చేసి స్వర్గలోక ప్రాప్తిని పొందాడు. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కురుక్షేత్రంలో వీరమరణం పొందిన తర్వాత కర్ణుడు స్వర్గలోకానికి చేరుకున్నాడు. హంసతూలిక, పాన్పులు, బంగారు భవంతులు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ దాహం వేస్తే త్రాగడానికి నీళ్లు మాత్రం లేవు. నీళ్లు లేకుండా ఇవన్నీ ఉండి ఉపయోగం ఏమిటని కర్ణుడు అడిగితే, మీరు నీళ్లు దానం చేసింది లేదు, ఎవ్వరినీ ఉద్దేశించి ఎప్పుడూ నీళ్ళివ్వలేదు, ఇప్పుడు మీకు నీరివ్వటం కుదరదని దేవతలు అన్నారు. నీటిని ఇచ్చినట్లయితే ప్రాణాలు పోకుండా జీవుడు సూక్ష్మ శరీరంలో ఉండగా నిలబెట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది. కర్ణుడు మహాదానశీలి కాబట్టి నీటిని దానం చేయడానికి ప్రత్యేకంగా ఒకరోజు అనుమతించారు. ఒకరోజు పాటు భూమి మీదకి వెళ్ళి ఎవరి ద్వారానైనా సరే నీ జీవుడి ఖాతాలో నీటి దానం చేయించుకోమని తెలిపారు. దీంతో అక్షయ తృతీయ నాడు కర్ణుడు మళ్ళీ భూలోకానికి వచ్చాడు. అలా వైశాఖ శుక్ల తదియ నాడు ఉదక కుండ దానం చేసి వెళ్ళిపోయాడు. అలా చేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఎప్పుడూ కూడా కొరత లేకుండా నీరు లభించింది. నీరు లేకపోవటం చాలా భయంకరమైన విషయం కాబట్టి దాని విలువేమిటో ప్రజలు తెలుసుకొని నీటి గురించి వైదికమైన మార్గంలో అందరూ తృప్తి పడడానికి కావలసిన కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం కోసమని గొప్ప తిథి అక్షయ తృతీయ. ఇక అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి ఆవుకు చెప్పిన ఈ మాటలు శ్రద్ధగా వింటే మీ జీవితంలో ఎప్పుడూ పేదరికం రానే రాదు. ఈ మాటలను మంచిగా అర్థం చేసుకుని విశ్వసించినట్లయితే పేదరికం రానే రాదు, సంతోషకరమైన జీవితం వస్తుంది. మరి లక్ష్మీదేవి గోవులకు ఏం చెప్పిందో ఇక తెలుసుకుందాం. మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గో సంచారం అనే ఒక విశేష అంశం ఉంది. ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది. అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఈ భూమి మీదే అందమైన స్త్రీలాగా ఉన్నారు, నిజం చెప్పండి, ఎవరు మీరు, మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగింది. ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంది. గోవులారా, పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది. ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను. నేను భూమిని వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆచార భ్రష్టుత్వం జరుగుతుంది, హింసలు జరుగుతున్నాయి, నరులు పశువులను చంపి తింటూ ఉన్నారు, ముసలి వాళ్లను గౌరవించటం మర్చిపోతూ ఉన్నారు, పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తూ ఉన్నారు, స్త్రీలను బాధిస్తూ ఉన్నారు, ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతూ ఉన్నారు, తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూనే ఉంటూ ఉన్నారు, ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు, చంపుకుంటూ ఉన్నారు, ధనాన్ని నిరుపయోగం చేస్తూ ఉన్నారు, మూగ జీవాలను హింసిస్తూ ఉన్నారు. అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి.
నన్ను వదిలేయటం వలనే రాక్షసులు నాశనం అయ్యారని, దేవతలు నా ఆశ్రమంలో ఉండటం వలనే వారు సుఖభోగాలను అనుభవిస్తున్నారని, దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలి వెళ్ళిపోతానని లక్ష్మీదేవి చెప్పింది. లోకులు నేను చెంచల స్వభావిని అని అంటూ ఉంటారు. నేను ఒక చోట ఎక్కువ రోజులు ఉండలేనని అంటారు. కానీ వారి మాటలు తప్పు. నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను. నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపటం అనేది వారి చేతుల్లోనే ఉంది. నన్ను సరైన విధంగా ఉపయోగించుకుని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే, శుభకర్మలు చేస్తూ ఉంటే, నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను. ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో, వ్యసనాలకు అలవాటు పడతారో ఆ రోజే నేను వారి ఇంటి నుండి దూరం అయిపోతాను. ఎవరి శరీరం నుండి నేను బయటికి వచ్చేస్తానో వారు కష్టాలను అనుభవిస్తారు. ఎవరి శరీరంలోనికి నేను ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులవుతారు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు అని అంటారు కదా, అవేమీ కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వవు. గోవులానా ఇది నా ప్రభావం. పూర్తి ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది. అలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే, నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది. కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, దేవి, మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండండి. మాకు మీ అవసరం లేదు. మీరు పాపుల ఇంట్లో కూడా ఉంటారు. అందువలనే మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి. మీకు ఎక్కడికి వెళ్ళటం ఇష్టమో అక్కడికి వెళ్ళి ఉండండి. మా శరీరం పుష్టత్వమైనది, సుందరమైనది. మాకు మీతో ఏమి పని ఉంటుంది? మీరు మాకు ఎన్నో మాటలు చెప్పారు, అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తూ ఉన్నాను అన్నాయి. ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి, ఓ గోవులారా, నన్ను ప్రసన్నం చేసుకోవటం చాలా కష్టం. ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను. జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు. నా కోసం దొంగతనాలు చేస్తారు. ఒకరినొకరు మోసం చేసుకుంటారు. సోదరులతో తల్లిదండ్రులతో కూడా నా కోసం గొడవలు పడతారు. నా కోసం ప్రజలు దేశాలను వదిలేసి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటారు. కానీ వారి కోరిక అనుసారం నేను ఎవ్వరికీ అందటం లేదు. ఇక్కడికి మీరు కోరకుండానే స్వయంగా వచ్చాను. అయినా మీరు నన్ను నిరాకరిస్తూ ఉన్నారు. పిలవకుండా ఎవరి దగ్గరికి అయినా సరే వెళ్తే ఇలాగే నిరాదరణ లభిస్తుందని ఈరోజు నాకు అర్థమయ్యింది. అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి. నన్ను స్వీకరించండి. చూడండి, ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవ్వరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి పలికింది. అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, అమ్మా లక్ష్మి, మిమ్మల్ని మేము అవమానించటం లేదు. మేము మిమ్మల్ని త్యాగం చేస్తూ ఉన్నాము. అది కూడా ఎందుకంటే మీ మనసు చంచలమైనది. మీరు ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు. తర్వాత రోజులలో మీరు నన్ను వదిలి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు. మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు. అప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ప్రజలు ఇంట్లో ఉంచుకోరు, అడవులలో కూడా ఉండనివ్వరు. మమ్మల్ని, మా పిల్లల్ని చంపి తింటారు. ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు. మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి. అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి. ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు. మీరు వెళ్ళిపోయాక ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోరు. అందువలనే మేము నిన్ను స్వీకరించటం లేదు. అయినా నిన్ను స్వీకరించి మేము ఏం చేయాలి అని గోవులు పలికాయి. అప్పుడు లక్ష్మీదేవి, గోవులారా, మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు. ప్రపంచంలో నాకు ఇప్పుడు ఆదరణ లేదు గనుక నన్ను గౌరవించండి. నేను స్వయంగా మీ దగ్గరికి వచ్చాను. నాలో ఏ ద్వేషం లేదు. నేను మీ సేవకురాలిని. అది తెలుసుకొని నన్ను రక్షించండి. నన్ను నమ్మండి. మీరు ఎప్పుడూ అందరికీ శుభాలనే ఇస్తారు. మీరు పుణ్యాత్ములు, పవిత్రమైన వాళ్ళు. మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పలేకపోయాయి. అప్పుడు గోవులు దేవితో, మాకు ఒక షరతు ఉంది. ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి.
మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి, కానీ మా వెనక భాగంలో పేడలో మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి. గోవు పేడ గోవు మూత్రం చాలా పవిత్రమైనవి మాకు తెలుసు. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు, కానీ మా పేడ మూత్రంలో మీరు ఉంటే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని గోవులు అన్నాయి. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి, ఓ గోవులారా, నేను మీలో నివసించడానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు. మీరు చల్లగా ఉండాలి. మీ పేడ మరియు మూత్రంలో నేను నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది. అలా ఈ రోజుకి కూడా ఆవు పేడ ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా, ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరైతే గోపూజ గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. పేదరికం రానే రాదు. గోవు అంతటి పవిత్రతను కలిగి ఉంది. స్వయంగా లక్ష్మీ అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు. అందువలన గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది. ఈ కథను వింటే చాలు, దుఃఖం పోతుంది, పేదరికం రానే రాదు. Thank you for watching our video. Please do subscribe and like the video.